డాక్టర్ గాజుల ప్రవీణ్ కుమార్, మాది వరంగల్ స్వచ్ కిసాన్ ఫార్మ్స్. సో మా స్వచ్ కిసాన్ ఫార్మ్స్లో డిఫరెంట్ వెరైటీస్ అన్నిటినీ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, అదే నేటివ్ రైస్ వెరైటీస్ చేస్తాము. ఇప్పటి వరకు లాస్ట్ 5 yearsలో మన అంటే ఎన్ని ఎకర్లు చేస్తున్నాము, ఎంతమంది రైతులు ఉన్నారు, దాంట్లో ఎంతమంది సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారు, ఎంతమందిని ఎన్రోల్ చేసామో మీరు చూడొచ్చు. వీళ్ళందరూ చేసిన ఉత్పత్తులను ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో కొన్ని వాటి యొక్క ఉపయోగాలు ఇప్పుడు మన రెడ్ రైస్ ఉంది నా దగ్గర. ఈ రెడ్ రైస్ ఇది ఉంది. ఈ రెడ్ రైస్ దేనికి వాడతామంటే ఎక్కువగా షుగర్ పేషెంట్స్ అంటాం, డయాబెటిక్ వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఇందులో మనకు గ్లూకోజ్ అంటే గ్లైకోజమిక్ ఇండెక్స్ అనే దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది. చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ షుగర్ బాధ నుంచి తప్పించుకోవచ్చు. వాళ్ళు ఒక 2 to 3 months కంటిన్యూగా వాడిరు అనుకోండి, దాని డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ రెడ్ రైస్ 4 నుంచి 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఒకవేళ ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ అవర్స్ తినాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే మంచిది. అదే మధ్యాహ్నం పూట తినాలనుకుంటే పొద్దున నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఇది ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, మళ్ళీ చల్లగా అయిన తర్వాత మనం తినలేము. ఇది రెడ్ రైస్ది. ఇది బ్లాక్ రైస్ అండి. సో ఈ బ్లాక్ రైస్ వెరైటీస్ వచ్చేసి కాలబట్టి. ఇదేంటంటే మన రైస్ బ్లాక్ ఉంటాయి, మన సీడ్ కూడా బ్లాక్ ఉంటాయి. మళ్ళీ బ్లాక్ రైస్లో కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. కాలబట్టి అని, కాలా నమ్మక్ అని, మాపిల్లే సాంబా అని, కాకిరెక్కలు, ఇలా బ్లాక్ వెరైటీస్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి అన్నట్టు. సో ఒక్కొక్క రకం వాటికి క్రాప్ డ్యూరేషన్ ఉంటుంది. కొన్ని 140 days, 160 days. అది మాపిల్లే సాంబా అయితేనేమో 180 days నుంచి 200 days కూడా ఉంటుంది. సో ఈ క్రాప్ డ్యూరేషన్స్ని బట్టి కూడా మనకు న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది డిఫర్ అవుతూ ఉంటాయి. సో ఇది బ్లాక్ రైస్. ఇది దేనికి మెయిన్గా అంటే వెయిట్ మేనేజ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇదేంటి మనకు రెగ్యులర్ రైస్ తిన్నంత మనం తినలేము. ఇది రోజుకి ఒక 120 grams, 150 grams కంటే ఎక్కువ తినలేము కూడా. ఇంకోటి ఏంటంటే దీన్ని డైరెక్ట్ రైస్ లాగా తినడం కష్టంగా ఉంది అని అనుకుంటే ఈ బ్లాక్ రైస్ని మనం దోశ పిండిలాగా కానీ, ఇడ్లీ రవ్వలాగా కానీ చేసుకొని కూడా తినచ్చు. ఇది మన షుగర్ పేషెంట్స్ రెడ్ రైస్ ఒకవేళ కుదరలేదనుకోండి, ఇది కూడా తిన్నా కూడా మనకు షుగర్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో రైస్ వెరైటీస్లో ఇంకా బ్రౌన్ రైస్, సెమీ బ్రౌన్ అని కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని ఇది బహురూపి అంటామండి. ఈ బహురూపి ఏంటంటే ఏజ్డ్ వాళ్ళకి, ఇప్పుడు మన ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, అవి వాళ్ళకు ఏజ్ పరంగా వచ్చే వాటిని ఈ రైస్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఓన్లీ అంటే మళ్ళీ చిన్నపిల్లలు దీన్ని తినలేరు, ఇది కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి. సో పెద్దవాళ్ళకి ఇది ప్రిఫరబుల్. తర్వాత కుజీ పటాలియా ఉంది మన దగ్గర. ఈ కుజీ పటాలియా ఏంటిదంటే ఇప్పుడు ఆర్ఎన్ఆర్, బీపీటీ ఏ అయితే హై ఈల్డింగ్ వాడుతున్నామో వాటికి రిప్లేస్మెంట్గా మనం ఈ దేశవాళీ కుజీ పటాలియా రైస్ని తింటే చాలా మంచిది ప్రజెంట్. ఈ విధంగా మైసూరు మల్లిగా కూడా ఉంటుంది. కుజీ పటాలియా, మైసూరు మల్లిగా ఎక్కువ ప్రిఫరబుల్ చేస్తున్నాం ప్రజెంట్. అదేవిధంగా నారాయణ కామిని కూడా మన ఇది కులాకర్ అని, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసం కులాకర్ అని ఉంది. అదేవిధంగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కోసం ఏమో మాపిల్లే సాంబా ఉంది. ఇట్లా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క యూజ్ ఉందండి. మన దగ్గర యాక్చువల్గా మోర్ దెన్ 4000 వెరైటీస్ ఉండే, అవన్నీ ఎక్స్టెంట్ అయిపోయినాయి. ప్రజెంట్ మేము ఒక 20 వెరైటీస్ వరకు అయితే మన వరంగల్, హైదరాబాద్ ఏరియాస్లో అవైలబుల్గా ఉండే విధంగా ట్రై చేస్తున్నాము. నూనెలు వుడ్ ప్రెస్డ్వి ఒక 4 to 5 వెరైటీస్ ఉన్నాయి. మన పల్లి నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇవి ఒక 5 ఉన్నాయి. బట్ ఇంకా ఆముదము, ఆవా అవేమో ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎవరైనా కావాలనుకుంటే పట్టిస్తాము. అవి మన స్వచ్ కిసాన్ ఫార్మ్స్ నుంచి ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న రైతులున్న, యంగ్స్టర్స్ ఉన్న, మన అగ్రికల్చర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్స్ కూడా, ఇప్పుడు మనకి ఇట్లా టెర్రస్ గార్డెనింగ్ ట్రైనింగ్స్ ఇస్తాము. సీడ్ అంటే దేశీ సీడ్స్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మా దగ్గర ఉందో వాళ్ళతో షేర్ చేయడము, వాళ్ళకి గోశాల ప్రొడక్ట్స్ పైన ట్రైనింగ్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇన్పుట్స్ తయారు చేయడము, అంటే మేము ఓన్లీ ఇన్పుట్సే తయారు చేసుకొని రైతులకి మేము సప్లై చేస్తామంటే ఆ విధంగా కూడా అగ్రి ఎంటర్ప్రినర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇస్తాను. మన రైతులు ఎవరికైనా విత్తనాలు కావాలంటే కూడా మన దగ్గర సీడ్ బ్యాంక్ ఉంటుంది. అంటే అన్నీ నా దగ్గర ఒక్క దగ్గరే ఉండవు. మన రైతులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరనే నేను ఒక
క్వింటాల్ నుంచి 2 క్వింటాల్స్ వరకు నెక్స్ట్ సీజన్ కోసం ఉంచుతాను. సో మీరు మాకు అడిగినప్పుడు ఒక 1 వీక్ లోపు మీకు విత్తనాలు కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కరం చేస్తే కావు ఇవి. దీనికి ఇప్పుడు చెప్పినట్లు ఒక 200 మంది అంటే ఎక్కువ రైతులు మనతో వర్క్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. ఇది 2016లో సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత ఏ రైతులైతే అప్పుడు ముందుకు వచ్చినారో ఆ రైతులందరూ అందులో యాక్టివ్ చేసే రైతుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం, తర్వాత వాళ్ళతో వర్క్ చేయడం జరుగుతుంది. సో మీకు విత్తనాలు కావాలనుకున్నా, మీరు పండించిన తర్వాత ఏదైనా మార్కెటింగ్ సపోర్ట్ కావాలనుకున్నా, ఇలాంటి మన ఎగ్జిబిషన్స్లో కానీ లేకపోతే ఎక్స్పోస్లో కానీ మన ట్రేడ్ ఫేర్స్లో కానీ మనం వాళ్ళకి ప్రాపర్గా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఫార్మ్ డిజైనింగ్ కానీ, అగ్రో ఎకాలజీస్ ఆర్గానిక్ గార్డెన్స్ చేయాలనుకున్నా కూడా మేము సపోర్ట్ చేస్తాము స్వచ్ఛ కిసాన్ ఫార్మ్స్ నుంచి. మన స్వచ్ఛ కిసాన్ ఫార్మ్స్ మెయిన్ ఆఫీస్ వచ్చేసి వరంగల్లో ఉంటుంది, వరంగల్ భద్రకాళి టెంపుల్ దగ్గర. అక్కడ వచ్చేసి నేను నా నెంబరు 9542010173. మనకు హైదరాబాద్లో ఇది సేల్ పాయింట్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. మా బ్రదర్ వెంకటేష్ ఉంటారు. సో మీరు నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను తర్వాత మీకు మా కేటలాగ్ కానీ మా ఆపరేషన్స్ మేము చేసే వర్క్స్ గురించి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా చేసి పెట్టాను. సో మీకు ప్రొడక్ట్ లిస్ట్ కూడా పంపించడం జరుగుతుంది. సో దీంట్లో అరౌండ్ 200+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు రెడ్ రైస్ ఉంది, రెడ్ రైస్తో చేసే దోశ కానీ, ఇడ్లీ కానీ, కిచిడి అట్లా. సో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.